తాజాగా బెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బోండా ఉమ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రజల వద్దకు వస్తున్నారని కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జస్ట్ 15 ఓట్లతో గెలిచాడు. అది కూడా లాబింగ్ చేసి గెలిచిన వ్యక్తి ఎవరు? ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇతను కొబ్బరి చిప్పల మంత్రి అని కూడా అంటారండి. ఇతన్ని ఏంటంటే దుర్గమ్మ గుడి దగ్గర, బెజవాడ దుర్గమ్మ గుడి దగ్గర కొబ్బరి చిప్పలు ఏరుకునే ఇతనని కూడా అంటారు. ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి అండి. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఏదో పనిచేశారంట, ఇంకా ఏదో మంత్రిగా కూడా చేశారని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు అప్పుడు ఏం సాధించారంటే చెప్పుకోలేరు. ఇంకొకటి, ఈరోజు విజయవాడ సెంట్రల్లో మీరు ఓడిపోబోతున్నారు. ఎందుకంటే విజయవాడలో ఒకప్పుడు అమరావతి రైతులు ఉద్యమం చేసేటప్పుడు మీరు వాళ్ళని ఏ విధంగా అవమానించారో ఒక్కసారి చూసుకోండి. ఇకనైనా మారండి. ఇలాంటి ప్రజలు చెప్తున్నారు బోండా ఉమకి ఓటేసిన రౌడీజం, కబ్జాలు పెరుగుతాయని. దాని మీ అభిప్రాయం? మీ పరిపాలనలోనే కదండి గుండాయిజాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు అన్నీ జరిగింది. ఈరోజు విజయవాడలో ఎక్కడ ఖాళీ భూ ఉన్నా దోచుకునింది మీరు, మీ నాయకుడే కదా. ఇంకా మీరు చెప్తున్నారు రౌడీయిజం అనేది. అదే బోండా ఉమా పైన మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు మాచర్లకు వెళ్ళేటప్పుడు దాడి చేసింది మీ పార్టీ నాయకులే కదా. ఇక్కడ మీరు రౌడీజం చేస్తున్నారు. నిజంగా ఆయన రౌడీజం చేసేట్టుగా ఉంటే మీరు ఆ రోజు ఆయన పైన దాడి చేసే ఉండేవాళ్ళ. చూసుకోండి, భూ కబ్జాలంటే మీ పేర్లు గుర్తుకొస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసింది లేక వాళ్ళపైన దాడులు చేసిందంటే మీరు గుర్తుకొస్తాయి. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకొని ఒక గౌరవప్రదంగా, హుందాతనంగా మాట్లాడితే బాగుంటుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వయసులో పెద్దవాళ్ళు, మాట్లాడడం నేర్చుకోండి. 10 మందికి మంచి చేయడం నేర్చుకోండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడితే ఎవరూ చూస్తూ ఉండరు. బోండా ఉమా ఓట్లు వేయడానికి వస్తే ప్రజలు అసహించుకుంటున్నారని కూడా కామెంట్ చేయడం జరిగింది. అదే ఈయన అసహించుకునేది ఇతను రివర్స్లో చెప్తూ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ని డిపాజిట్లు రానికుండా ఓడిస్తాం ఈసారి అని చెప్పి విజయవాడ సెంట్రల్ ప్రజలు కంకణం కట్టుకోన్నారు. ఈయన ఆ భయంతో ఏం చేయాలో తెలియక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. మార్చుకోండి. ఇక మీరు చాలా మారాలి. ఎందుకంటే మీరు ప్రజలకు మంచి చేసింది ఏమీ లేక ఈ విధంగా మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో, ఓటమి తాలూకు భయంతో ఇకనైనా మారండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు నోటికొస్తే ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకునే ఉద్దేశం వెళ్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఎన్నిసార్లు చెప్పాలి చంద్రబాబు నాయుడు ఏం చేశాడని? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీగా తీసుకొని ఒక రైతు బిడ్డల్ని రారాజులుగా బతికే విధంగా చేశాడు. మహిళలకి సాధికారత ఇచ్చాడు. అదేవిధంగా రైతులకి వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడే విధంగా చేశాడు. అదేవిధంగా పాఠశాలలు కట్టించాడు, ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాడు, అదేవిధంగా రైతు బజార్లు కట్టించాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అదేవిధంగా డ్వాక్రా సంఘాలు పెట్టాడు. దీపం పథకం ద్వారా కొన్ని లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఇంత అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. కానీ మీరు ఒప్పుకోరు, మీ మనస్సాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే మీ ఓడిపోతున్నారు కాబట్టి ఇంకా ఏదో ఒకటి విషయం జిమ్మాలి కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన విషయం జిమ్ముతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. అంత అభివృద్ధి చేశాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు చేసింది ఇది, మేము చేసింది ఇది అని చెప్పొచ్చు కదా. అది చెప్పే దమ్ము లేక ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. చంద్రబాబు మాయ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భువనేశ్వరి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కూడా కామెంట్. ఇప్పుడు వీళ్ళకేంటంటే ఏదో భయం, ఓటమి తాలూకు భయంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. భువనేశ్వరి గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు వెల్లంపల్లి శ్రీనివాస్. నీ స్థాయి ఏంటి గుర్తుపెట్టుకో. జస్ట్ మెజారిటీతో అది లాబింగ్ చేసి గెలిచిన మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. భువనేశ్వరి గారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ కష్టం వచ్చినా అండగా నిలబడింది. మీ ప్రభుత్వాలు ఆదుకోని రోజు తిరుపతిలో వరదలు వస్తే మీరేం చేశారయ్యా? మీ ప్రభుత్వం, మీ నాయకుడు కనీసం అటువైపు చూడాల. ఆ రోజు అక్కడ ప్రజలకు అండగా నిలబడింది భువనమ్మ. అదేవిధంగా ఎంతోమంది కరోనా సమయంలో కష్టాలు పడుతుంటే వాళ్ళకు అండగా నిలబడింది భువనమ్మ. మీ నాయకుడు ఏం చేశాడు? అధికారంలో ఉండి ఇంట్లో పనుక్కున్నాడు. కనీసం 3 మాస్కులు లేదు. నువ్వు భువనమ్మ గురించి మాట్లాడతావా? నీ స్థాయి గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడి జనం చూస్తూ ఊరుకోరు. నిన్ను నీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలే భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు.